3 రోజుల్లో రిలీజ్. ఎలా ఉంది ఫీలింగ్? అమ్మో అయ్యో అదిగో అమ్మ వచ్చేసి అందరం మనం శ్రీదేవి వైపు చూసామంటే ఆటోమేటిక్గా 2-3 అమ్మలు వచ్చారు. కార్నర్ హర్ కాలేజ్ ర్యాగింగ్ లాగా. కాకినాడ అమ్మో అయ్యో కాకినాడ రాజమండ్రి దగ్గరే కదా అంతా అదే. అయ్యబాబోయా ఆ రాజమండ్రి కాన్ఫిడెంట్ గా మా గురించి మాట్లాడుతున్నారు. చెప్పు co-producer, you start. How do you feel? What does your I am already happy. Whatever happens on 14th is bonus for me. Okay. I am super happy with the film. I enjoyed the full 4 months, 5 months from pre-production to the shoot, post-production. What happens on 14th is your headache. I'm happy. 14th is not my headache, it's my pride. It's your pride. I am already super happy with the film. First film, you would have had some ఇలా ఉంటుందేమో ఆ ఫీలింగ్. మనం ఒక సినిమా తీసేసి రిలీజ్కి ముందు అని ఒకటేదో ఒక ఊహ ఉంటుంది కదా, ఆ ఊహలాగే ఉందా? దానికంటే వేరుగా ఉందా? ఎలా ఉంది? డెఫినెట్గా బియాండ్ దట్ సార్. నేను ఊహించింది ఇంకా తక్కువే ఊహించుంటాను, బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అయితే చాలా, అంటే ఇట్లాంటిది నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ అది జరుగుతుంది. కానీ నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ వీటన్నిటికన్నా ఇంకేదో సార్ అది. నీకు అంటే బీన్ దేర్, అంటే నాట్ యాజ్ అ డైరెక్టర్ కానీ బట్ ఐ బీన్ దేర్ కాబట్టి నీకు నాకు తెలిసిన ఇద్దరు ఆల్రెడీ ఉండదు నీకు, అండ్ రోజులు లెక్క పెడుతుంటావు. ఎవ్రీడే మార్నింగ్ ఇంకొక రోజు దగ్గరకు వచ్చాం రిలీజ్కి అన్న ఫీలింగ్ అది ఇంకా నీకు యాజ్ యూ గో క్లోజర్ ఇట్ గెట్ ఏమంటారు, ఇంకా స్లో అవుతుంది టైము. అంటే ఇక ఇప్పుడు 11వ తారీఖు 48 గంటలాగా అనిపిస్తుంది, 12వ తారీఖు 72 గంటలాగా అనిపిస్తుంది, 13వ తారీఖు ఇంకా లాంగ్ అనిపిస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 14 నుంచి నీకు ఒక వారం రోజులు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, అలా వెళ్ళిపోతుంది, మ్యాజిక్ లాగా మాయమైపోతుంది. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ ఐమ్ టెల్లింగ్. లైఫ్లో ఎన్నైనా సినిమాలు తీయచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ ఫస్ట్ ఫిలిం ముందు ఉండే ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ వాట్ విల్ క్యారీ ఫర్ ఎవర్. ఆ ఎనర్జీ ఐ థింక్ ఫర్ ఎవర్ రిమెంబరింగ్ ఉంటుంది. అది మీరు చెప్పేది ఐ కెన్ పిన్ టు పిన్ ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఇఫ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఏంటంటే జస్ట్ బీ ప్రెజెంట్, అంతే, ఏం లేదు, జస్ట్ బీ దేర్. ఇంకేం ఆలోచించకుండా. అంటే నాకు అప్పుడు తెలియలేదు దాని వాల్యూ. అంటే దట్ ఫస్ట్ టైం అండ్ జరిగిన ప్రతిసారి అది ఏంటంటే అది ఏమైంది ఏం జరుగుతుందని లోపటే టైం ఒక 2-3 months గడిచిపోయింది నాకు. కానీ ఐ విష్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ జస్ట్ బీ ప్రెజెంట్ దేర్. అంటే ఆ టైంలో జస్ట్ ఓకే బోల్డ్. అండ్ యాక్చువల్లీ మనకి ఏంటంటే మనకి చాలా పర్టికులర్గా నిజాయితీగా చేసే వాళ్ళకి ఇప్పుడు అది యాక్టింగ్ అవ్వచ్చు ఆర్ డైరెక్షన్ అవ్వచ్చు, బికాస్ దాని మీద ప్రాణం పెట్టేస్తాం కాబట్టి అంత ఒక చిన్న ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరైనా ఏదైనా ఒక చిన్న గ్లిచ్ ఏదైనా చెప్పారనుకో, లేదంటే ఇంకోటి ఏదైనా అది ఇక్కడ ఉందా అక్కడ ఉందా, లేదంటే అదేమైనా చేంజ్ చేస్తారా, ఇలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందనుకో చాలా కంగారు పడిపోతాం కదా, అది చేయాలి. బట్ యాక్చువల్లీ కొంచెం కామ్ డౌన్ అయ్యి నీ మనసుకు అన్నీ తెలుసు, నీకు ఏది కరెక్ట్ అన్నది నీకు 100%, 10,000% తెలుసు. సో ఈ 3-4 days ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్, డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్ట్ యూ అట్ ఆల్. మనం తీసిన అల్టిమేటివ్స్ ప్రేక్షకులు వాళ్ళ వెడ్డిక్ట్ వాళ్ళు ఎలాగో ఇస్తారు అదేనా. సో నాట్ ఈవెన్ అంటే ఆబ్వియస్లీ రివ్యూస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఎలా ఉండబోతుందో. బట్ అన్నిటినీ మించింది మాత్రం యువర్ హార్ట్ విల్ నో వాట్ యూ మేడ్. అప్పుడప్పుడు మనం తీసిన దానికంటే గొప్పగా పొగిడేయచ్చు, లేదంటే అప్పుడప్పుడు మనం ఏదైతే నమ్ముతున్నామో దానికంటే కొంచెం కింద ఉండొచ్చు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. అఫ్ కోర్స్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ ఇట్ crosses that, but it's end of the day, in the long run, it's only about what you are feeling right now. You know it in your heart if you made a good film or not. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. దానికి నేను 100% సార్. రోజు నిద్ర పడుతుందా పట్టట్లేదు అనే క్వశ్చన్ పక్కన పెడితే పడుకుంటున్నా కొద్దిసేపు అయినా నేను అనుకున్న సినిమా తీసాను రన్ పడుకుంటాను. అదే నిద్ర ఫుల్గా పట్టకూడదు, నిద్ర పట్టిందంటే ప్రాబ్లం. అంటే ఇట్స్ టూ కూల్ ఫర్ టు బి ఎ డైరెక్టర్ అన్నట్టు. సో టు అవర్ సూపర్ స్టార్స్,
హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? తర్వాత అమ్ముకొద్దాం, నువ్వు ఫస్ట్ నీ ఫస్ట్ నువ్వు మరి సీనియర్ కాబట్టి. హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫ్రమ్ నువ్వు ఇంత ముందు చేసిన ఫిల్మ్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ ఫీలింగ్? యాజ్ అన్ యాక్టర్గా అయితే కోర్ట్కి ముందు కోర్ట్కి తర్వాత అన్న. ఎందుకంటే అంటే చాలా మెమరబుల్ సినిమా ఇది నాకు. ఎన్ని సినిమాలు చేసుకున్నా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కోర్ట్ అనే ఒక సినిమా ఉంటుంది. ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్, చాలా చాలా హ్యాపీగా ఉందన్న. నీకు అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ రిలీజ్కి ఒక 4-5 రోజుల ముందు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఒక థాట్ ఉంటుంది ఆబ్వియస్లీ. కోర్ట్ విషయంలో ఆ థాట్ ఉందా, లేదంటే ఇది నా కెరియర్ని ఏం చేయబోతుంది అన్న థాట్ ఎక్కువ ఉందా? ఎందుకంటే ఇట్స్ సంబడి ఎల్సెస్ ఫిల్మ్. ఇప్పుడు దాకా నువ్వు చేసినవన్నీ యు ఆర్ అ పార్ట్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ ఫిల్మ్. అవును, ఆఫ్ కోర్స్. దర్శి తర్వాత ఇట్స్ యువర్ ఫిల్మ్. దర్శితో పాటు తర్వాత కాదు. ఆ చిన్న బాధ్యత అయితే ఉందన్న. ఆ చిన్నగా అదే ఎక్కువే. ఆ బాధ్యతని నేను అంటే బాధ్యత మర్చిపో, నువ్వు అది డెలివరీ చేస్తావు. నేను అడిగేది డెలివరీ చేసావు కాబట్టి దీని తర్వాత ఏం చేయబోతున్నా నేను, ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఐమ్ గోయింగ్ టు గెట్ అని అలాంటి థాట్స్ లోకి ఎప్పుడైనా వెళ్ళేవా? యా ఆబ్వియస్లీ వస్తాయి, ఎలాంటివి వస్తాయని వెళ్ళాను అలాంటి. బట్ జాగ్రత్తగా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ చాలా మంచి స్టెప్ పడిపోవడం ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత వెళ్ళబోయే డైరెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే వి హావ్ అరైవ్డ్ అనుకుంటారు. ఒక చాలా మంచి పేరు వచ్చినప్పుడు, ఒక పెద్ద సక్సెస్ అయినప్పుడు మనం వచ్చేసాం, మన ఇంట్రెస్ట్ మనం యాక్టర్ అయిపోయాం లేదంటే స్టార్ అయిపోయాం అని అనుకుంటారు. దట్ ఈస్ వేర్ టు బీ సక్సెస్ఫుల్ is to one level of hardship, but the bigger hardship is to be consistent with. And I think don't let anything affect you. నేను అనవసరంగా అందరు జ్ఞానం ఇచ్చేస్తున్నాను. No, but because I think for Harsh I can. Don't, and just understand what you really like, you really want to do, what resonates with you. That's the most important thing. నీకు చాలా మంది నాకు 100% ఆల్రెడీ నీకు ఐ థింక్ ఫర్ డిఫరెంట్ రోల్స్ నీకు ఎంతోమంది ఫోన్లో వచ్చింటే బోల్డ్ కథలు చెప్పుంటారు. బట్ ఈసారి ఇది వేరు, నేను సెటప్ వేరు. నేను ఒక గ్రోనప్ చైల్డ్ ఆర్టిస్ట్ లాను అలా కాకుండా నేను ఒక గ్రోనప్ ఒక మెయిన్ లీడ్గా చూస్తారు సినిమా చూసినప్పుడు, నీ ఎమోషన్ని ఫీల్ అవుతారు. అదేనా ఇప్పుడు నేను సరిపోతే సినిమాలు లాంటి సినిమాలు ఇప్పుడు నేను చూసి అయ్యో అబ్బాయికి ఏదో కష్టం వచ్చిందే హీరో వచ్చి కాపాడతాడు అనుకుంటారు. అదేనా ఇప్పుడు అలా కాదు కదా. అదేనా ఇప్పుడు ఒక హీరో కష్టంలో ఉన్నాడు, ఇంకో హీరో వచ్చి కాపాడతాడు అనుకుంటారు ఈసారి. అదేనా బ్యాలెన్స్ చేశాను బాగానే. సో ఇట్ ఈస్ ద వే దే లుక్ ఎట్ యూ విల్ చేంజ్. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్. అంతే ఏజ్ కాబట్టి జస్ట్ careful, enjoy the process, and I hope wall poster లోనే నువ్వు ఇంకా 2-3 కనీసం సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత you become a bigger star, we will not approach you. We are only working with the new stars తో పని లేదు. వెరీ స్వీట్. అంతే, ఇంకో రోషన్ ఎత్తుదాం. అన్న మీరు యాక్చువల్లీ సరిపోదలో ఏ టైంలో ఏ ముహూర్తంలో అన్నారో తెలీదు, వీడు నావాడు, ఇది నా సమస్య అని. నా కోపం వచ్చింది. కానీ ఫస్ట్ సినిమా తర్వాత నా సమస్య కదా, ఫస్ట్ సినిమా వరకు నా సమస్య. నువ్వు రేపు ఏదైనా ఒక చిన్న రాంగ్ సినిమా సెలెక్ట్ చేసుకుని ఆడలేదంటే అది నాతో పడినా అంటే పర్లేదు. నో, బట్ ఐ డోంట్ థింక్. ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్, నువ్వు సినిమాలోనే పెరిగావు ఒక రకంగా కదా, నీ అండర్స్టాండింగ్ మా అందరికంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటే. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మో అదిగో అమ్మో. సో చెప్పు, నువ్వు ఏమనుకున్నావు? ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు? ఇది ఎలా ఉంది? అదిరిపోయింది సార్. అసలు అది రిలీజ్ అయ్యాక చూడాలి. ఆబ్వియస్లీ చాలా ప్రౌడ్
ఇంత మంచి సినిమా అసలు వచ్చినందుకు నీకు అసలు ఎలా యాక్టింగ్ ఏంటి, నువ్వు ఏం చేసావు ఇంతకు ముందు అసలు? ఏం చేయలేదు సార్. నాకైతే మనోడు వీడియో చూపించాడు, నీ ఆడిషన్ వీడియో బిగినింగ్ లో. ఓకే ఆడిషన్ చూసిన వెంటనే మనం షీఈ్ ద గర్ల్ అన్నాం. యా, చిన్న అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. నాకైతే చూసినప్పుడు అయితే ఇమీడియట్ గా షీఈ్ జాబిల్ అని చెప్పా. బట్ దాని ముందు అంటే ఆ సినిమా అంతా అయ్యేటప్పటికి కొంతమంది కొంచెం యాక్టింగ్ వస్తుంది. సినిమా ముందు చేసిన ఆడిషన్లోనే యూ పర్ఫార్మ్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫిల్మ్. సో దాని ముందు ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా? కాకినాడలో ఏమన్నా లేదు సార్, అసలు లేదు. రీల్స్ చేసేదా? రీల్స్ చేసేదా? ఇప్పుడు చాలా మందికి ఐ థింక్ యాక్టింగ్ ట్రైనింగ్ అంతా రీల్స్ నుంచే జరిగిపోతుంది. నైస్. వాట్ కైండ్ ఆఫ్ రీల్స్? అన్ని చేసేదాన్ని. అంటే చిన్న వ్లాగ్స్, మినీ వ్లాగ్స్. అయ్యో మినీ వ్లాగ్స్. మినీ వ్లాగ్స్ అంటే తను ఎటన్నా లైక్ కాకినాడ నుండి అమలాపురం వెళ్ళినప్పుడు, Oh, టెంపుల్ కి వెళ్ళినప్పుడు. Hi friends. Hi friends. Oh, it is that. Hi Oh, guys. nice. Hi guys. Yeah, nice. Oh, బాగుంది. అలా పెట్టేయడమే. డాగ్ అలా వాకింగ్ తీసుకెళ్తే మా డాగ్ ని వాకింగ్ తీసుకొచ్చా. అలా పెట్టేయచ్చా? And there'll be a lot of people who will comment and crazy. So ఇప్పుడు మన సినిమా నీ వ్లాగ్స్ లో ప్రమోట్ చేయట్లేదా? ఆపేసాను సార్. ఓ, ఇప్పుడు హీరోయిన్ కదా, ఇప్పుడు వ్లాగ్స్ చేయకూడదు ఇప్పుడు. నైస్ నైస్. ఓకే, డన్. సో యూ ఎంజాయ్డ్? చాలా. Are you excited for the release? Yeah, very much. Did you watch the film? లేదు సార్. డెఫినెట్ బేరమంటదని నా కాన్ఫిడెన్స్. అదే 12th night యూఆర్ వాచింగ్ కదా మన స్పెషల్ షోకి. ప్రీమియర్ షో. 12th night ఒక ప్రీమియర్ షో అంత పేరెంట్స్ తోనా? అయితే డెఫినెట్ గా క్రై ఫెస్టే. నిన్న ట్రైలర్ చూసి స్టేజ్ ఎక్కి అంత ఎమోషనల్ అయిందంటే నువ్వు అసలు ఫుల్ క్రై ఫెస్ట్. Her mom's dream to make her an actress. చిన్నప్పటి నుంచి she's grooming. Mom also cry fest. See, yesterday తన స్పీచ్ ఏమి ఆర్టికులేటివ్ గా ఉండదు, బట్ దట్స్ ద బెస్ట్ స్పీచ్. You see the innocence comes across. చాలా మంది చాలా సార్లు నేను ఇంతకుముందు బిగినింగ్ లో ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడటం ఒక ఆర్ట్, లేదంటే నేను ఇంకా నా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు ఇలా మాట్లాడేవాళ్ళు. ద మూమెంట్ యూ ప్రిపేర్ ఫర్ అ స్పీచ్ ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాజిక్ కదా. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా నువ్వు తప్పులు చేస్తావు సార్, ఆ తప్పులు ఎంత అందంగా ఉంటాయి. In film, నువ్వు ఇచ్చే anything that's film related ఎస్పెషలీ అండ్ అప్పుడప్పుడు పదాల కోసం ఎదుర్కొని, లేదంటే ఆ జెన్యూనిటీ, ఆ ఇన్నోసెన్స్ విచ్ కమ్స్ అక్రాస్. నిన్న రోషన్ మాట్లాడుతున్నప్పుడు కానీ తను మాట్లాడుతున్నప్పుడు కానీ, దర్శి అయితే ఎప్పుడు అంతే. దర్శి చూడు ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉండదు. సో ఐ థింక్ అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ మనోడు నిన్న ఆ ఫోన్ చూసుకుంటూ ఎక్కడున్నాను అసలు ఏం గుర్తులేదు మళ్ళీ చూసుకుంటూ, ఐ థింక్ ద హోల్ టీమ్ had this one innocence. And Vijay, obviously we don't have to say Vijay after every film of mine ఒక లాంగ్ వాయిస్ నోట్ ఒకటి పంపిస్తాడు నాకు వాట్సాప్ లో. నాకు కూడా నేను 3-4 సార్లు అయిపోయింది అనుకుంటా. ఓహో లేదు ఇంకా ఇంకొందని నాకు రియలైజ్ అవుతాను. మధ్యలో ఐ థింక్ అది ఆడియో నోట్ రికార్డ్ చేస్తూనే మధ్యలో ఐ థింక్ తన థాట్స్ లోకి వెళ్ళి మళ్ళీ వస్తాడు. సో అంటే బట్ ఇట్ ఫీల్స్ జెన్యూన్. ఐ నో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హార్ట్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వై ఆల్ ఆఫ్ యూ వర్ ఏబుల్ టు మేక్ సంథింగ్ లైక్ కోట్. నీకే అనిపిస్తుంది ఈ సినిమా కరెక్ట్ స్కోర్ చేస్తాను అనిపిస్తుందా? ఇంకొక 4 రోజులు ఇచ్చింటే ఇంకా బాగా చేసామని అనిపిస్తుంది? సార్ టైం గురించి ఏం ఆలోచన లేదు సార్. డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అందుకనే కొంచెం మళ్ళీ ఈ రోజు వెళ్ళి డీటెయిల్స్లో కూర్చొని మళ్ళీ చూసాను సార్. చూసి రేపు మీరు చూస్తారు ఇది ఈ మధ్యలో ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ చేసేసుకోవచ్చు అని చూసాను. అసలు నాకు అసలు అలాంటి డౌట్లు కూడా లేవు. నేను ఆల్రెడీ ఒకసారి సినిమా చూసాను, బట్ ఐ థింక్ నీ ఫుల్ స్కోర్తో ఫైనల్ ప్రోడక్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్. నాకు ఎక్కువ సార్లు, అందుకే నాకు చాలాసార్లు నాకు ఒక్కటే ప్రాబ్లం ఏంటి చెప్పినది, విత్ ద ఫిల్మ్స్ ఐ ప్రొడ్యూస్. నన్ను ఇలా స్కెడ్యూల్ తర్వాత రష్ చేసి చూడమంటారు, నాకు అయిన తర్వాత ఇలా ఒకసారి సినిమా కట్ చూడమంటారు. నాకు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తే ఒక ఆనందం, ఫస్ట్ టైం చూస్తే ఒక కిక్ నా నుంచి లాగేసుకుంటాను. సో దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం. అదర్వైజ్ అబ్సల్యూట్లీ ఐ ఎంజాయ్. Even I wanted to watch RR తో నాకు I wanted to watch with the crowd, but he wanted us to watch separately. నాకు ఎందుకు ఒకసారి చూస్తాను షోలో. ఐ నో ద ఫిల్మ్, ఐ లవ్డ్ ఇట్ ఆల్రెడీ. బట్ అన్ని హంగులు దిద్దిన తర్వాత ఇంకా ఇది ఏ రేంజ్లో ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ వాంట్ వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్. పర్ఫెక్ట్. అందరం చూసా. ఓకే, మీరైతే కథ విన్నారు కాబట్టి ఓకే.
మీరు కథకి రివ్యూ ఇవ్వండి, మీరు చేసిన సినిమాకి. అందరం లెట్స్ గివ్ ఒక 1 minute రివ్యూ ఆఫ్ వాట్ వీ థింక్ ఇస్ అ ఫిల్మ్. లైక్ మనందరం ఇప్పుడు రివ్యూ రైటర్స్. ఓకే ఓకే, నువ్వు సినిమా చూసావు, ఓకే, నువ్వు చేస్తే నీకు ఒక ఒపీనియన్ అదేనా. మన ఎవరి రివ్యూ వాళ్ళు 1 minute లో అలా క్లుప్తంగా టక ఇద్దాం. దిస్ విల్ బి న్యూ థింగ్, ద టీమ్ మెంబర్స్ విల్ గివింగ్ ద రివ్యూ, రైట్? నువ్వు కూడా ఇచ్చుకోవాలి నీ దానికి. నుంచి మొదలు పెడదాం. ఒక 1 minute review. ఎవరు? నేను స్టార్ట్ చేయనా? ఓకే, దిస్ ఇస్ అ ఫిల్మ్ విత్ ఫుల్ ఆఫ్ హార్ట్ యాక్చువల్. అండ్ నేను అంటే నా రివ్యూలో ఈ డైలాగ్ చెప్పచ్చు లేదో నాకు తెలియదు, కానీ నిన్నే మనోడిని కలిసినప్పుడు జగదీష్ని హీ సెడ్, చూసిన వాళ్ళందరూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఒక్క రక్తం చుక్క కూడా రాని ఒక కమర్షియల్ సినిమా అన్నాడు. ఒక రక్తం చుక్క కానీ ఒక కామెడీ ట్రాక్లు కానీ జనరల్గా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ ఏవీ లేకుండా తీసిన ఒక కమర్షియల్ సినిమా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ దట్. ఎందుకంటే ఒక 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 కంటెంట్ సినిమాకి క్లాప్స్ పడతాయి అండ్ ఒక కమర్షియల్ సినిమాకి విజిల్స్ పడతాయి. ఐ థింక్ విజిల్స్కి క్లాప్స్కి రెండిటికి స్పేస్ ఉన్న సినిమా కోట్. అండ్ ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ బికాస్ దోస్ ఆర్ థియేటర్లో కూర్చొని ఒక హై ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, థియేటర్లో కూర్చొని ఎమోషనల్ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, థియేటర్లో కూర్చొని ఒక లవ్ స్టోరీని ఎంజాయ్ చేసే ఒక టైప్ ఆఫ్ యూనో ఆ ట్రాక్ ఉంది. అండ్ చివరికి వచ్చేటప్పటికి ఒక ఓవర్వెల్మింగ్ ఫీల్ ఇచ్చే ఒక క్లైమాక్స్ ఉంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఐ థింక్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ లవ్ సినిమా విచ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ, అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ని మర్చిపోయి మనం ఇప్పుడంతా మనం రీల్స్ని చూడటం లేదంటే కాస్త ఇవి చూడటం వల్ల మనం ఏమైపోయామంటే ఎప్పటికప్పుడు మధ్యలో ఫోన్ చూసుకుంటున్నాం, తర్వాత సినిమాలు చూస్తున్నాం, లేదంటే స్కిప్ కొడుతున్నాం, లేదంటే బయట ఏదో ఆలోచిస్తున్నాం. ఇలాంటి అన్నీ అలవాటు పడిపోయాం ఒక రకంగా మనం ఇస్తున్న కంటెంట్ వల్ల కూడా. సో కోట్ అన్నది ఐ థింక్ స్లోగా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మీ చేతిలో ఫోన్ ఉందా, మీరు ఎక్కడున్నారు, ఏ టైం ఎంత అయింది, ఇవన్నీ మర్చిపోయేలాగా చేసి మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్ కోసం రూట్ చేసేలా చేసే ఒక అబ్సల్యూట్ ఆనెస్ట్ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్. దట్స్ మై రివ్యూ. ప్రతి సీన్కి దీనికి ఏం చేద్దాం అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందంటే ప్రతి సీన్ హిట్ అవుతున్నట్టు సార్. అలా కోర్ట్ మూవీలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏ సీన్ చూసినా కూడా దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేసిన ఐడియాస్ ఫ్లో అవుతూ ఉన్నాయి సార్. అప్పుడు నాకు అర్థమైంది డెఫినెట్లీ నేను సార్ ఫస్ట్ టైం సినిమా పంపించినప్పుడు చూసినప్పుడు కూడా అదే ఫీల్ సార్ నాకు. ఇక్కడ ఎలా చేయొచ్చు ప్లస్ కెమెరా అది డిఓపి చేసిన ఆ వర్క్కి సార్ అండ్ ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళు దానికి ఇక్కడ ఏం చేద్దామని క్వశ్చన్ రాలేదు సార్. ఇక్కడ ఏం చేయొచ్చు ఇంకేం చేయొచ్చు అన్న క్వశ్చన్ తప్ప సార్. అప్పుడు డెఫినెట్లీ నేను అది నాకు అనిపించిందంటే డెఫినెట్లీ ప్రతి సీన్ హిట్ అయ్యి సార్. ప్రతి సీన్ హిట్ అయిందంటే సినిమా డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది సార్. మంచి మాట ఒకటి అన్నారు సార్, సినిమా పంపించిన తర్వాత మొత్తం చూసి బ్రో నాకు ఆర్ఆర్ చేయమని పంపించారు కానీ నేను చెయ్యాలి కూర్చొని వెళ్ళి ఆర్ఆర్. మామూలుగా సినిమాకి ఆర్ఆర్ చేయాలంటే వెళ్ళి కూర్చొని చెయ్యాలి నేను, కానీ ఈ సినిమా నన్ను పిలుస్తుంది బ్రో, నువ్వు రా కూర్చో ఆర్ఆర్ చేయాలి నన్ను పిలుస్తుంది. బయటకి వెళ్తుంటే అదే ఆలోచన సార్, త్వరగా వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చో వర్క్ చేయి, అక్కడ ఏదో ఒక చెయ్యాలి, ఇక్కడ ఈ సీన్కి ఏం చేయాలి అదే తిరుగుతూ ఉండేది సార్ సినిమా అయ్యే వరకు. మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలామంది అంటే ఇప్పుడు అది దోశలు వేసినట్టు కాదు కదా, మనకి ఇట్స్ యాక్చువల్లీ ఒక ఆర్ట్ ఫామ్. అది ఇన్స్పైర్ చేయాలి మనని. అదేనా ఇప్పుడు నేను బలవంతంగా ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేయాలి, నువ్వు చాలా మంచి బొమ్మలు వేస్తావు, నీకు ఆ మూడ్ రావాలి వేయాలన్న ఫీలింగ్. నువ్వు వేయి ఇప్పుడు నుంచి 10 నిమిషాల బొమ్మ వేయి అన్నావు అనుకో అవ్వదు అది. అండ్ అవ్వదు. అండ్ ఇంకొకటి నాకు ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ జెర్సీకి గ్యాంగ్ లీడర్ అప్పుడు మా ఒక కట్టు పంపిస్తాం కదా ఆర్ఆర్ కోసం, ఫస్ట్ మెసేజ్ సాయంత్రం థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్పిరేషన్ ఐఎమ్ స్టార్టింగ్ మై వర్క్ అని నుంచి వచ్చింది ఆ మెసేజ్. సో ఐ నో వెన్ ఇట్ నాకు అప్పుడు చూసి అనుకున్నా తను ఎందుకు ఈ మెసేజ్ నాకు పెట్టాడు అని అనిపించింది. అంటే బికాస్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే నాకు కావాల్సింది నాకు వచ్చేసింది, నేను నా పని మొదలెడతా అని అన్నారు. అండ్ దట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ ఫీల్. యాక్చువల్లీ దట్ వాస్ మై రివ్యూ టు. అంటే ఇఫ్ రాసిన వాళ్ళని కాకుండా పక్కన టెక్నీషియన్స్ని ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ ఇన్ అండ్ ఐ రెడ్ ది స్క్రిప్ట్ ఫస్ట్ టైం అండ్ ఇట్స్ నాట్ మై స్టోరీ, బట్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఓకే ఇది ఎంత బాగా రాసుకున్నాడు అని కొంచెం జెల్లెస్ కూడా వచ్చింది అనుకో యాజ్ అ రైటర్. ఓకే హౌ డూ వీ రైట్ దిస్ కైండ్ ఆఫ్ టైట్ స్క్రీన్ ప్లేస్ వేర్ హీ హ్యాస్ టు యాడ్ లాట్ ఆఫ్
there's courtroom drama, there is a love So many story, layers, and there is has to add all the threads, and end of the day you have to end the film beautifully. ఎక్కడైనా లూప్ హోల్ దొరుకుద్దా అని చూసినా కూడా దొరకకుండా ఇఫ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అబ్బా దిస్ ఇస్ అ టాలెంట్ నో ఐ విష్ ఐ కెన్ రైట్ సంథింగ్ లైక్ దట్ అండ్ అని అనిపిస్తే దట్స్ అ win, right? And if you write something so beautiful and it comes through in the on the screen even more beautifully because of these actors, that's అండ్ అది అన్నట్టు amazing. జగదీష్ స్క్రిప్ట్ లో నాకు అర్థమైంది ఏంటంటే చాలాసార్లు ఏమవుతుందంటే 70% ఉంటుంది మా దగ్గర, 30% షూట్లో చూసుకుందాం అన్న ఫీలింగ్ ఉంటుంది. జగదీష్ రైటింగ్ స్టైల్లో నాకు అర్థమైంది ఏంటంటే 120 ఉంటుంది, ఏదో ఒక 20 తీద్దాం షూట్లో అని చూసుకోవాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎక్స్ట్రా ప్రిపేర్డ్, ఎవ్రీ డీటెయిల్ ఇస్ దేర్. సో మనం ఇందులోంచి మనం కథ చెప్పగలిగింది 2.5 గంటలే కాబట్టి ఈ పేపర్లోంచి ఏ 2 పేపర్లు తీసి పక్కన పెడదాం అన్నది తప్పితే ఇందులో మళ్ళీ వచ్చేదేం లేదు కొత్తగా. సో ఫుల్ క్లారిటీ ఉంటుంది ఆల్రెడీ. కథ మనం ఎప్పుడైతే స్క్రిప్ట్ చదివామో ఫుల్ సినిమా చూసేసినట్టే. నిన్న మనోడు స్పీచ్ లో ఆ మాట అనేసరికి ఇప్పుడు దాకా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనలేదు. లైక్ అంటే ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ వాస్ సో ఇన్స్పైర్డ్ అనేది. అంటే అది దట్ హిట్ మీ వెరీ హార్డ్. అదే ఆ క్షణం ఇందాక అన్నాను కదా, ఇట్స్ సేమ్. అదే అన్న అది అది బికాస్ ఏమో అంటే ఇప్పుడు చాలా ఎక్కువ సార్లు ఏమవుతుందంటే సినిమాల్లో, ఇది నాకు వివేక్ సాగర్ అనేవాడు, దర్శి ఇప్పుడు వెన్ ద సీన్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ ది సీన్ కథ చెప్తున్నప్పుడు సీన్ లో ఆ ఎమోషన్స్ పండుతున్నప్పుడు మ్యూజిక్ అవసరం లేదు దర్శి. ఈజ్ వన్ ఆఫ్ దట్ బిలీవర్ ఆఫ్ సైలెన్స్. అంటే వివేక్ ఈస్ దాట్ గాయ్. అండ్ చాలా ఎక్కువ సార్లు మన తెలుగు సినిమాలో ఏమవుతుందంటే మ్యూజిక్ విల్ ఆస్క్ యూ టు ఫీల్ దాట్ ఎమోషన్. ఇప్పుడు మనం ఎట్లా కొడతాం అంటే ఇప్పుడు అక్కడ ఒకసారి బాధపడండి, దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారు. సో మ్యూజిక్ ఇస్ బేసిక్లీ ఫోర్సింగ్ యూ టు ఫీల్ దట్ ఎమోషన్. బట్ సో కానీ బట్ మ్యూజిక్ ఆల్వేస్ షుడ్ ఎలివేట్ ద గేమ్ అండ్ ఆల్సో యునో దాన్ని అది ఎట్లా అంటారంటే దాన్ని ఇట్ హ్యాస్ టు సీజన్ ద సీన్ బేసిక్లీ. దాన్ని ఇంకా యుల్ ఫీల్ మోర్ ఎక్స్ట్రా ఎన్హాన్స్ చేయాలి బేసికలీ. నేను అలా నా జిమ్ లో నన్ను కరెక్ట్గా ఫస్ట్ టైం పంపించినప్పుడు ఆబ్వియస్లీ నేను ఫోన్ చేసిన వెంటనే నా డౌట్లు ఇవన్నీ మాట్లాడతాను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ మ్యూజిక్ అంతా బాగా బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతుంది. ట్రైలర్ ఆల్రెడీ చూసాను నేను ఎంతమంది వాడెవర్. ఇప్పుడు ఇది మన అలా లాస్ట్ అలా నువ్వు కూర్చునే షాట్ మీద ఒక చిన్న మూడ్ స్టార్ట్ అయింది, నువ్వు ఇలా వెనక్కి వెళ్ళే షాట్ మీద సత్యమే చేయదాన్ని అలా పక్కన పడేసా, ఫోన్ పని అయిపోయింది, వర్కౌట్. ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఓకే, నాకు రావాల్సిన ఊపు వచ్చేసింది ఇంకా. అంటే ఇప్పుడు ఈ కథ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆల్రెడీ. సినిమా అంతా ఇట్ హ్యాడ్ దిస్ వైబ్, బట్ ట్రైలర్ లో ఆర్ వి మేకింగ్ దట్ ప్రామిస్? దట్ ప్రామిస్ కేమ్ త్రూ ఫర్ మీ. ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నైట్ మీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం సార్, నేను డైరెక్టర్ గారు చేసుకుంటే కాదు అందరూ రెఫరెన్స్తో విన్నున్నారు, ఇప్పుడు అది ఎలాగా, ఇప్పుడు నేను లాస్ట్ మూమెంట్ వినిపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటో అని టెన్షన్ పడుతున్నారు. అంటే నేను నాకు అంటుకుంటుంది టెన్షన్. బట్ లాస్ట్లో అన్న కాదు సార్, నాని సార్ వాళ్ళు విజయ్ ఏం చేయగలడో అంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారులేండి సార్ అని ఎవరన్నారు? నేను అసలు నువ్వు కింద ఏం భయపడదు బ్రో, విజయ్ ఏం చేయగలడా ఆయనకి తెలుసు, అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఉంది. నేను అందరి మొహాలు చూస్తున్నాను అనమాట, బికాస్ నాకు తెలుసు ట్రైలర్ ఎలా ఉంది వెయిటింగ్. ఎందుకంటే పక్కన ఎట్లుంది వాళ్ళు స్టేజ్ పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఎవ్రీబడి ఇస్ హుక్డ్ అండ్ లైక్ అందరూ ఎవ్రీబడి దట్ పవర్ఫుల్ ఫేసెస్ ఎవ్రీబడి. నిన్న ట్రైలర్ ప్లే ఐ కరెక్ట్గా కొన్ని రియాక్షన్స్ మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అప్పుడు కొన్ని వందల వేల మెసేజ్లు వస్తాయి రిలీజ్లు అప్పుడు, బట్ కొన్ని ఉంటాయి అందులో. అంటే సుప్రన్న అదిరిపోయిందన్న ఈ కాకుండా కొన్ని ఉంటాయి, యూ విల్ స్టాప్ దేర్ కదా. యూ విల్ నో ద మూమెంట్, ఇది ఎటు వెళ్తుందో తెలుస్తుంది, ఇది ఎంత దూరం వెళ్తుందో తెలుస్తుంది, ఇది 4 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. అదే ఇప్పుడు హిట్ అయ్యిందా కాదా కాదు. నిన్న నాకు కరెక్ట్గా లైట్ ఆన్ అవ్వబోయే ముందు మూమెంట్, ఇది కోర్టు March 14th అని ఎండ్లో పడుతున్న మూమెంట్, ఐ న్యూ పని అయిపోయిందని. అంటే ఐ ఫెల్ట్ లైక్
ఇది ఇది 100 మంది చూస్తారా, 1000 మంది చూస్తారా, 1,00,000 మంది చూస్తారా, 1,00,00,000 మంది చూస్తారా నాకు తెలియదు. కానీ చూసిన ప్రతి ఒక్కడు ఒక హై ఫీల్ అవుతాడన్న క్లారిటీ మాత్రం కన్ఫర్మ్గా వచ్చేది. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్ మామూలు మ్యూజిక్ కదా, ఐ జెన్యున్లీ ఫీల్ ఐ థింక్ మచ్ వేరే జానర్లు. ఐ రియలీ వెయిటింగ్ విజయ్, ఎప్పుడు నా సినిమాకి ఎప్పుడు చేస్తావో తెలియదు. అంటే ఇలా ఇది నా సినిమానే, కానీ నేను అది యాక్టర్గా ఉన్న సినిమా కూడా. ఎందుకంటే నువ్వు సచ్ ఎలివేటింగ్, యూ అండర్స్టాండ్ ద ఇమోషన్ సో వెల్. నేను ఆర్ఆర్ గురించి మాట్లాడలేదు, నీ పాటలు కూడా ప్రతిదీ ఇమోషన్. నేను కోవిడ్ కోసం సాంగ్ చేశాను, ఆ సాంగ్కి తనే మ్యూజిక్ ఇచ్చాడు. ఎందుకంటే తన సాంగ్లో, తన మెలడీలో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఇమోషన్ ఉంటుంది, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది అండ్ దట్ ఈస్ వై ఇట్ కమ్స్. అండ్ ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి ఆ హార్ట్ అవసరం, దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అవసరం. అంటే ఇది ఊరికే మీకు ఒక ఎనర్జీని ఇచ్చే మ్యూజిక్ కాదు ఇవ్వాల్సింది, ఆ వరల్డ్లోకి మిమ్మల్ని ఇమ్మర్స్ చేసే మ్యూజిక్ కావాలి. దెన్ ఇట్ షుడ్ టేక్ యూ ఇన్ అండ్ ఇట్ షుడ్ బి ప్రిటెన్షియస్, ఇట్ షుడ్ బి ఎనీ ఆఫ్ దట్, ఇట్ షుడ్ బి రియల్, ఇట్ షుడ్ బి జెన్యూన్. సో నా డౌట్ విజయ్ దీనికంటే భావిస్తాడా లేదా కాదు, అది నేను 100% షూర్. విజయ్కి మేము కావాల్సిన టైం ఇచ్చామా లేదా నా భయం. ఇప్పుడు ట్రైలర్కి వాటికి ఐ నో వీ సడన్లీ లాక్ దట్ ట్రైలర్ కట్టు, ఇంకొక 4-5 రోజులే ఉంది టైము. ఈ 4-5 రోజుల్లో మనం ఇంత పెద్ద పనప్ప చెప్తున్నాం, చేయగలడా లేడా మా సైడ్ డౌట్, నీ సైడ్ అసలు డౌట్ లేదు. ఎప్పుడు నువ్వు చెప్పలేదు రివ్యూ, దర్శకుడు చెప్పలే, ఏ హీరోయిన్ డైరెక్టర్ చెప్పాలి. No, good interview is the one where everyone gets carried away. కాస్త ఇంటర్వ్యూ సంగతి మర్చిపోయా. బట్ రివ్యూ అంటే ఐ థింక్ ఏం లేదన్న, రివ్యూ అంటే నాకు అదే గుర్తొస్తుంది అన్న, దట్ వన్ మూమెంట్ వి షేర్డ్ ఇన్ గోవా డ్యూరింగ్ హైనానా, that your true calling is always cinema, and cinema that outlives us. అంటే మనల్ని and we were also talking about how మన childhood inspirations కూడా, how cinemas that nobody remembers box office numbers. Actually it's very unfortunate. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, మన ఇప్పుడు how we are all extremely busy, అంటే talking about all other things other than cinema. అంటే సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కదా. అసలు మనందరం ఎందుకున్నాం ఈ సినిమాల్లో? సినిమాలు అంటే ఎందుకు మన ఒక డే టు డే ఎమోషన్ అయిపోయింది, బికాస్ ఆఫ్ వాట్ ఇట్ మేడ్ అస్ ఫీల్, నాట్ బికాస్ వాట్ ఇట్ కలెక్టెడ్, వాట్ ద నంబర్స్ ఆర్, వాట్ ఎవ్రీ వన్, అంటే ఇంక్లూడింగ్ మీడియా, ఇంక్లూడింగ్ అంటే ఇట్స్ జస్ట్ ఎవరో కొంచెం ఫ్యాన్స్ ఎవరో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఒక సినిమా. ఇప్పుడు మన చిన్నప్పుడు శంకరాభరణం చాలా బాగుందంటారు, అంటే ఎంత కలెక్ట్ చేసింది అంటే ఐ ఫీల్ నౌ దోస్ ఫిల్మ్స్ విల్ నెవర్ బి మేడ్. ఐ ఫీల్ ఈ రోజు మనం చిన్నప్పుడు చూసిన చాలా గొప్ప సినిమాలు ఈ రోజు రిలీజ్ అయితే ఫ్లాప్ అంటారేమో. అండ్ అది చాలా బాధేస్తుంది, ఎందుకంటే బికాస్ వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఇట్స్ నాట్ అబౌట్ ఈ ఫ్రైడే గురించో, ఈ ఇయర్ ఎండ్ గురించో కాదు, తెలుగు సినిమా ఫ్యూచర్ ఏంటి, వేరే హెడింగ్ అని అనిపిస్తుంది. మేము గోవాలో ఉన్నప్పుడు, హైనానా షూటింగ్ లో ఉన్నప్పుడు we had this one nice conversation one day. అశ్వం బీచ్ లో కూర్చొని అప్పుడే షూటింగ్ అయిపోయింది, ఆ తర్వాత దూరం ఉండే లొకేషన్, అండ్ we were talking about cinema, and then నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అంటే ఏంటంటే మారుతున్న కాలానికి మనము మారుతున్న కథలు చెప్పగలగాలి. అండ్ ఏమవుతున్నాయంటే అన్న, ఆల్సో మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఇన్ ట్రెండ్. లైక్ అది ట్రెండ్ ఎటువంటిది అనేది మర్చిపోతున్నాం మనం. అంటే ట్రెండ్ ఏదైనా సరే దాని ట్రెండ్ లో ఉండాలి అనే దాంట్లో మనం అనేది ఏంటి అనేది మన స్ట్రెంగ్స్. అండ్ ప్రాబ్లం ఏంటి, అండ్ ఇప్పుడు ఒక 10 రూపాయలు కలెక్ట్ చేయాలని సినిమాలు తీయడం మొదలెడితే లాస్ట్ 10 రూపాయలు ఏం కలెక్ట్ చేసిందని దానిలాంటి తీయాలని ట్రై చేస్తాం, అంతేగా. అసలు నాకు తెలియదురా బాబు ఏం చేస్తుందో అని ఒక ప్రయత్నం చేయం, ఒక సినిమా తీయం, ఒక కథ చెప్పం కదా. అండ్ ఐ ఫీల్ it is not complaining on anyone, it is saying, it is taking away the beauty of cinema from all of you, and it is a sin. Paapam adi I feel. And Anna kuda appude he is coming from Dasara, by the way. Dasara a peak hit, and we are all talking about memes. Ante enta memes ante aa kattulu itla anadam oka me, everything Dasara is being celebrated in Hyderabad. మేము గోవాలో కూర్చొని, అంటే ఇండియా మొత్తంలో
ద బస్ ఇస్ దేర్. అండ్ హాయ్ నాన్న చేస్తూ హాయ్ నాన్న అదేంటి మార్నింగ్ అంతా ఒళ్ళు కుదురు మంచిగా ఆ బుడిదాన్ని ఎత్తుకుని అలా ఆడుతూ ఉంటే నా ఫోన్ ఓపెన్ చేస్తేనేమో అంత కత్తులు గిత్తులు ఇది నేను కాదు మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. మంచిగా అది. సో అక్కడేమో ఇట్లా పవల్ కట్టుకొని ఉండి ఇక్కడికి వచ్చి కెమెరా పట్టుకొని దిస్ మ్యాన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను అదే అనుకుంటున్నా. అంటే నాకు ఏంటంటే మనందరిలో మనం ఏంటంటే అన్న ఒకనొక టైంలో ఏంటంటే నేనేంటి సినిమా ఇలా చేసేవాడిరా, నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను అనే ఏదైతే ఆ ప్యాషన్, దట్ గ్రిట్, ఆ కన్విక్షన్తో వస్తామో ఇండస్ట్రీలో మెల్లమెల్లగా రాగానే మనం ఏదో ఒకటి సమ్టైమ్స్ వీ టేక్ షార్ట్ కట్స్ ఆర్ వీ సమ్టైమ్స్ టేకింగ్ అదే ట్రెండ్లో ఇట్లాంటి సినిమాలు చేయాలేమో అనుకుంటాం. బట్ వెన్ ఎవర్ అంటే కోర్టులోకి నేను రావడం వల్ల, మళ్ళీ ఇట్లాంటి కథ నేను చేయడం వల్ల నాకేంటంటే ఇట్ ఆల్సో అండ్ మీలాంటి వాళ్ళు నమ్మడం ఏంటంటే మనం నమ్మింది కరెక్టే, మనం నమ్మింది మనం చేయగలగాలి. అండ్ ఇట్లాంటి ట్రైలర్కి ఇలాంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు కూడా, అండ్ ఇందాక నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తుంటే సార్ పక్కన షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్ళి ఎగ్గాలి చదువుతుంటే నేను చూసానబ్బా నేను ఏదో ఫోటో నువ్వు సూట్ లో ఉన్నావు, చాలా బాగుంది అని ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా కోర్ట్ సినిమా ఇస్తే నానియా అయితే ఓకే అయితే బాగుంటుందిలే అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే అయిపోతులే అని ఎంత అంటే చాలా ఇట్స్ లైక్ టిప్ ఆఫ్ స్టార్ అయిపోయింది ఇంకేముంది. అది లైక్ నేను మన చైతన్యం పెళ్ళికి వెళ్ళి కార్ దిగి లోపలికి ఎంటర్ అవుతున్నారు పెళ్ళికి, చిరంజీవి గారు బయటకు వస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు అంటే అయితే అది లైక్ అని నేను ఇమీడియట్ ఎవరు వచ్చారు వెనకాల నుంచి, అశ్విని దత్ గారు ఎవరైనా వచ్చారా, నేనే సార్ అన్నాను, ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు అక్కడ. లైక్ ఓకే కొంచెం సింక్ అవ్వట్లేదు అనుకున్నా. అది వారికి ఒక చిన్న మాట ఉండొచ్చు, కానీ మనకి ఎంత అందరికి ఇట్ ఫీల్స్ లైక్ ఓకే మనం చేసేది అంటే ప్రతిసారి వీఆర్ ఆల్వేస్ అండర్ సమ్ సైడ్ ఆఫ్ డౌట్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ. బట్ ఐ స్టిల్ అన్నకి కథ చెప్పేసి నేను వీడు టెన్షన్ అనమాట, ఓకేనా ఏమంటారు ఓకేనా. సో అండ్ దెన్ అండ్ సో దట్ వన్ డే ఐ ఫెల్ట్ ద రివ్యూ టుడే ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ ఈస్ దట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పేదే పాటిస్తాడు, and also he expects that and also నాకు బాగా గుర్తు ద వన్ మూమెంట్ ఇది ఏంటంటే, సారీ ఇంకొంచెం వేరే మాట్లాడుతున్నా, ఆ సినిమా రిలీజ్ రేపు, ఇవాళ అక్కడ యుఎస్లో షోస్ ఉన్నాయి, నాకు చాలా వణుకు ఆగలేక నేను రాత్రి ఆఫీస్కి వచ్చా 11:30కి. అన్న అప్పుడే ఏమవుతుందని హీస్ కాంటాక్టింగ్ యుఎస్ మార్కెట్స్, ఎట్లా ఉంది ఏ దర్శి ఏం కాదే సినిమా బాగా ఆడుతుంది నువ్వు చూడు నువ్వు వెళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ డే వి ఓపెన్ ఫర్ గ్రేట్ రివ్యూస్ అండ్ దెన్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇట్ వాస్ it collected close to million or something there in it's అసలు ఇంతకుముందు నెవర్ హర్డ్ ఆఫ్. సో there is a basically ట్రస్ట్ మనం మంచి సినిమాలు చేస్తాం. సో నాకు కోర్ట్ ప్రతిసారి ఇప్పుడు కూడా నేను ఎక్కడో దగ్గర మీరు అన్నట్టు ఎవరో ఒక దగ్గర ఐ హావ్ అ ఫీలింగ్ యాక్చువల్లీ మన పనిలో మన ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి యుఎస్ ప్రేక్షకులకు కూడా సపరేట్గా, బికాస్ మీరు అందరికంటే ముందు చూడబోతున్నారు 12th ఆబ్వియస్లీ ప్రీమియర్స్ కాకుండా 14th ముందు 13th నైటే మీరు చూడబోతున్నారు కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యుల్ అబ్సల్యూట్లీ లవ్. అండ్ యా నువ్వు మేబీ అక్క చెప్పలేము అక్కడి నుంచి వచ్చింది కాబట్టి you'll know the audience even more better. The new rock in India is something US audience ki అంటే they are not like okay ఈ హీరో అలా అని చూడరు కదా వాళ్ళు. if they think that okay this is a film that will be మేక్ సెన్స్, నా వీకెండ్ కి ఒక 2.5 గంటలు నేను స్పెండ్ చేసి ఐ విల్ కమ్ అవుట్ హ్యాపీ అని అనుకునే సినిమాలు చూస్తారు. దిస్ ఇస్ దట్ ఫిల్మ్ వేర్ ఐ థింక్ ఓవరాల్ ప్రతి చోట కూడా ఇప్పుడు స్లోగా ఐ థింక్ వీఆర్ వాకింగ్ ఇన్ టు దట్ ట్రెండ్ వేర్ it will and should be about the content of the film, keeping our belief, keeping our art and believing that cinema is forever, more than manakante kuda. That is what I think. And I genuinely feel చాలా మంది చాలా ఇప్పుడు ఈ సినిమా మంచి సినిమా ఇంకోటి ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ టైం ఏంటి రిలీజ్ ఏంటి ఎలా ఆడుతుంది అంటారు, ఇలాంటి చాలా ఏమన్నా నా చుట్టూ ఉన్న ఏమైనా టెన్షన్ పడుతుంటే ఐ వాంట్ టు టెల్ దెమ్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఇన్ సినిమా
ఎక్కడికి వెళ్ళదు. మంచి సినిమా క్రెడిట్ అన్నది ఎక్కడికి వెళ్ళదు. ఇట్ విల్ నెవర్ గో వేస్ట్. అలా చాలాసార్లు చాలా మంచి సినిమా చేసామండి, వేస్ట్ అయిపోయింది అని అది అనుకుంటారు కదా. ఎప్పటికీ వేస్ట్ అవ్వదు ఏదైనా ఉందంటే అది మంచి సినిమా అనమాట. అదేనా, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఇలాగో ఇంకోలాగనో ఎలాగోలా మీకు రావాల్సిందంతా అప్పచెప్పేస్తుంది. ఈ రోజు ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయిన రోజు 3-4 ఏళ్ళ తర్వాత ఈ రోజు కంటే కూడా 4 రేట్లు మాట్లాడుకునేలా చేస్తుంది ఆ సినిమా. అదేనా, చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమ్లీ కబడ్డీ జట్టు, పిల్ల జమీందారు రిలీజ్ అయినప్పుడు జస్ట్ బ్రేక్ ఈవెన్ అయినా. ఈ రోజుకి కూడా నేను ఎక్కడికైనా వెళ్తే పిల్ల జమీందారు ఈ రోజు ఎవరైనా వింటే పిల్ల జమీందారు 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుంటారు. అదేనా, పెద్ద హిట్, నాని కిర్రలోనే పెద్ద హిట్ అని అనుకుంటారు. కాదురా బాబు, ఎంత పెద్ద హిట్ సినిమా నాకు తెలుసు, ఎవరు లేరు థియేటర్లో. ఐ నో ద ట్రూత్ అప్పుడు. బట్ ఇప్పుడు సో ఇట్స్ వాట్ యు విన్ ఆల్రెడీ వెన్ యు మేక్ అ గుడ్ ఫిల్మ్. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ కమ్ in different directions and different times. It doesn't matter. So we already know మంచి సినిమా చేస్తామని సంగతి, దానికి మించిన కిక్ ఇంకోటి లేదు. అండ్ ఆ క్రౌడ్ విషయంలో ఐ ఫీల్ ఇప్పుడు వాల్ పోస్టర్ అంటే మంచి ఫిల్మ్స్ తీస్తుంది అన్న ఒక పేరు వచ్చింది కదా. వాల్ పోస్టర్ కోట్ లాంటి సినిమాలు ఆ పేరు ఇస్తున్నాయి వాల్ పోస్టర్కి. అదేనా, వాల్ పోస్టర్ పేరుతో కోర్ట్ రావటం కాదు. బికాస్ కోర్ట్ నౌ టుమారో ఆఫ్టర్ 14th కోర్ట్ విల్ యాడ్ దట్ వాల్యూ టు వాల్ పోస్టర్. దట్ కరెక్ట్. నాకు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న భయం స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ డెలివరీ చేయను రా బాబు కోర్ట్ లాంటి సినిమాలు. ఎవ్రీ టైం ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి దొరుకుతాయి, రావు కదా. కానీ ఇప్పుడు భయం ఏమేస్తుందంటే ఇప్పుడు ప్రతిసారి బెంచ్ మార్క్ ఇలా పెరుగుతూ పోయింది అనుకో, ఇంకా నేను 2 సంవత్సరాలకు ఒక సినిమా తీయాల్సి వస్తుంది. అర్థమైందా? అండ్ దెన్ ఇట్స్ యాక్చువల్లీ ఛాలెంజ్ ఫర్ మీ టు ఫైండ్ సచ్ న్యూ స్టోరీస్, సచ్ అమేజింగ్ స్టోరీస్ విచ్ విల్ యాడ్ వాల్యూ, విచ్ విల్ హెల్ప్ మీ బీ కన్సిస్టెంట్ యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. నాకు కరెక్ట్ టైంలో దొరికావు, లక్కీగా నువ్వు. సో ప్రతిసారి అలా దొరకాలిగా. నేను ఇలా ఫ్రంట్ రోలో ఉన్న డైరెక్టర్లు, నేను అందరం జగదీష్ ఇలా ఫోన్ దిగానే అందరు ఇలా ఓకే ఓకే టైం పడుతుంది అనుకుంటా. అది కాదు, టైం పడుతుందని మేము అనుకుంటే పర్లా, అది దానివల్ల డేంజర్ లేదు. చాలా టైం పడుతుంది అని అన్నాడు. ఓకే సరే దెన్ ఓకే దట్ ఈస్ ఓవర్. నేను ఐ వాజ్ థింకింగ్ వీళ్ళందరూ ఏమైనా వెళ్ళాలా, సరే ఇలా నేను మెసేజ్ పెట్టుకుని వచ్చాను అందరూ. సరే అగే బట్ ఇట్స్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్, స్పెషల్ ఇమోషన్, గో హెడ్ అని నేను కూడా చాలా ప్రౌడ్గా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు అమ్మ బాబాయ్ అందరు. దెన్ ఒక్కొక్కరికి మైక్ ఇచ్చాడు కదా, మైక్ ఇస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నన్ను స్టేజ్ మీద కూడా పిలవలేదు డైరెక్టర్లు. అయితే సరే యాక్చువల్లీ వెరీ స్వీట్, అందరు మాట్లాడకుండా, బట్ అందరూ బాగా స్పీచ్ ఫాస్ట్గా క్యూట్గా ర్యాప్ చేశారు. ఎందుకో మర్చిపోయా ఈ లిస్ట్ సంగతి. అదేనా నువ్వు ఇది ఆల్రెడీ, ఎందుకంటే కొంత డిస్కషన్ అయినాక అసిస్టెంట్ డైరెక్టర్తో ఒకరి తర్వాత స్పీచ్లు ఇవన్నీ ఫినిష్ అయ్యే టైంకి ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ జగదీష్ తర్వాత దర్శి ఎవరో మాట్లాడతారు కదా అని అనుకుంటున్నా. సరే మీరు దిగండి అని మళ్ళీ వచ్చి ఇంకా చాలా సేపు పడుతుంది, మీరు ప్రిపేర్డ్గా ఉండండి అంటే ఓ మళ్ళీ స్టార్ట్ అయింది ఇది. సరే ఓకే రెడీ. So that is what happened. But the thing is, నువ్వు ఇచ్చిన వార్నింగ్ వల్ల భయపడ్డావే తప్పితే నీ స్పీచ్ వల్ల భయపడలా. నీ స్పీచ్ వాజ్ వెరీ ఆనెస్ట్. అదే నువ్వు మాట్లాడటం మొదలెట్టినప్పుడల్లా ఫ్లోలో వెళ్ళిపోయావు, నువ్వు జస్ట్ వింటూ కానీ నువ్వు మధ్యలో ఆగి ఇంకా చాలా ఉంది అంటుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. డిస్క్లైమర్ ఇస్ ద ప్రాబ్లం. రివ్యూ రైటర్లా మాట్లాడుకుందాం అంటే సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడతాం అనేది రివ్యూ. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఒక ఆడియన్గా నేను చూస్తే నేనేం ఫీల్ అవుతానంటే, ఎక్కడ ఈ సినిమాలో లిబర్టీస్ ఉండవు సార్. అంటే సినిమాటిక్ లిబర్టీ అని ఒకటి ఉంటుంది కదా, ఈ సినిమాలో అది ఉండదు. అంటే అంత ప్రాక్టికల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ వెంట ప్రాక్టికల్. అంటే మేకింగ్ లిబర్టీస్ కాదు, అంటే ఒక సీన్ కన్సీవ్ చేయడానికి కొన్ని లిబర్టీస్ తీసుకుంటాం, అవి వేరు. రైటింగ్ లిబర్టీస్ లేవు ఈ సినిమాలో, ప్రాక్టికల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ వెంట ప్రాక్టికల్. ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, వీడు ఎందుకు ఇలా చేస్తాడు, లాయర్ ఎందుకు అలా చేస్తాడు, ఈ సీన్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ డైలాగులు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఇట్లాంటి లాజిక్లు
సినిమాటిక్ లిబర్టీతో తీసుకుని సినిమా కోసం కంఫర్ట్ తో కంఫర్ట్ correct. కోసం రాయలేదు. రైటింగ్ వాజ్ సో ప్రాక్టికల్. ఇది 1 minute రివ్యూగా చెప్పమంటే తర్వాత ఎక్కడైనా వెబ్సైట్లో కూడా ఇది రివ్యూ రాయొచ్చు. నో లిబర్టీస్ ఇన్ రైటింగ్, ప్రాక్టికల్ ఫిల్మ్ మేకింగ్ ఇది. యాక్చువల్లీ మేక్ సెన్స్. ఐ థింక్ దట్ ఐ ఆఫ్ కోర్స్ చాలాసార్లు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటాం చాలా సినిమాల్లో, కానీ ఐ పర్సనలీ లైక్ ఇట్ వెన్ ఇట్ ఆర్గానిక్లీ ఫాల్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఆ లిబర్టీ అవసరం లేకుండా ఆ సినిమాటిక్ హైని ఇస్తూ, కానీ ఆ హైని ఇవ్వటం కోసం మనం ఎక్స్ట్రా పుష్ చేయకుండా కథ చెప్పగలిగినప్పుడు దట్ వెన్ ఇట్ కమ్స్ టు కోర్ట్ రూమ్ డ్రామా. కాదు కరెక్ట్. కోర్ట్ రూమ్ డ్రామాలో లిబర్టీ తీసుకోకుండా రాయడం సంథింగ్ అండ్ అచీవ్మెంట్ అని ఫీల్ అవుతుంది సార్ పర్సనల్గా. థ్యాంక్స్ టు మై గైస్ కార్తిక్. రైటింగ్ అనే విషయాన్ని ఎప్పుడు సోలో క్రెడిట్గా తీసుకోండి సార్, అది ఇట్స్ అ కలెక్టివ్ ప్రాసెస్, కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ అది కూడా అంటే ఆ లిబర్టీస్ మాట్లాడితే ఎస్పెషలీ మనము దట్ వన్ మనము ఈ కేసు డిఫెండ్ చేయడానికి వీఆర్ ఆల్సో టేకింగ్ రిఫరెన్స్ ఆఫ్ అనదర్ కేస్. ఆ రిఫరెన్స్ కేసు కూడా ఎంత ఇట్స్ యాక్చువల్లీ నేను మళ్ళీ అది క్రాస్ వెరిఫైడ్ విత్ అన్ లాయర్. లైక్ హీ వాజ్ ఇంప్రెస్డ్. ఓ మీరు ఇది డిఫెండ్ చేయడానికి ఇది రిఫరెన్స్ వాడుతున్నారా అనేది అసలు హీ వాజ్ లైక్ అంటే హీ వాజ్ బ్లోన్ దట్ లాయర్ హిమ్సెల్ఫ్. కోర్ట్ itself, it's not like any other film. నేను అడిగాను కూడా, ఇది మనం ఎప్పుడు చూడలేదు కదా జగదీష్, ఇలా ఉండదు కదా జగదీష్. కోర్ట్ అంటే అక్క మీరు వెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్ట్ చూడండి ఇలాగే ఉంటుంది. సో ఇలా ఉండదు కదా కోర్ట్ అంటే మీరు సినిమాల్లో చూసిన మన సినిమాల్లో చాలా మయసబ్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ స్ట్రేట్ వెరీ ట్రూ. ఒక మిస్కన్సెప్షన్ ఉండింది సార్ నాకు, అంటే వాల్ పోస్టర్ మీరు బ్యానర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది ఒక మిస్కన్సెప్షన్ నాకు. దాన్ని ఇప్పుడు కన్ఫెస్ చేయాలి, మీకు కన్ఫెస్ చేయాలి, మీతో పాటు ఆల్ ద ఆస్పిరెంట్స్ అవుట్ దేర్ బడ్డింగ్ పీపుల్. ఒక కన్ఫెషన్ సార్ ఇది. నా మిస్కన్సెప్షన్ ఏంటంటే వాల్ పోస్టర్ సినిమా నాన్నగారు ప్రొడ్యూసర్ అయ్యారు, ఓకే. ఇప్పటి వరకు అంటే నేను ఈ బ్యానర్లోకి రావడానికి ముందు వరకు వచ్చింది 2 డైరెక్టర్లు, ప్రశాంత్ వర్మ గారు, శైలేష్ గారు. వీళ్ళిద్దరు ఎవరు? వ్యక్తి గారు ఇదే మ్యాటర్ ఇదే. ప్రశాంత్ వర్మ హీఈస్ సమ్వేర్ అంటే సంథింగ్ వెల్ ఆఫ్. ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సైలెంట్ మెలోడీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు దట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై సందీప్ కిషన్. సందీప్ కిషన్ గారు హీరోగా రారా కృష్ణయ్య సినిమా చేస్తున్నప్పుడు ఆ రారా కృష్ణయ్యకి నేను ఏడి మా సెట్లో ఆయన షార్ట్ ఫిల్మ్ చూపించి నేను ప్రొడ్యూస్ చేశాను ఇది షార్ట్ ఫిల్మ్, ఇట్ వాస్ గోయింగ్ లైక్ సంథింగ్ ఎల్స్ అండ్ దిస్ గై ప్రశాంత్ వర్మ మామూలుడు కాదని చెప్పి మా సెట్లో మాట్లాడుతున్నాడు. అండ్ హీ వాస్ సీన్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ వాల్ పోస్టర్ సినిమా. అంటే ఎక్కడో ఒక సంథింగ్ ఎలాంటి బ్యాకింగ్, అంటే సందీప్ కిషన్ గారు ప్రొడ్యూస్ చేశారంటే ఒక షార్ట్ ఫిల్మ్ ఇతను ఎవరై ఉంటారులే, అండ్ ఏదో బ్యాకింగ్ ఉండి ఉంటుంది. సో ఎక్కడో బ్యాకింగ్ నుంచి వస్తే ప్రశాంత్ వర్మ, ఓకే. ఆ తర్వాత చూస్తే శైలేష్ గారు, హీఈస్ ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. ఓహో ఓకే, ఏదో ఎంతో కొంత బ్యాకింగ్ పట్టుకొని వస్తే తప్ప వాల్ పోస్టర్లోకి లేదులే ఎంట్రీ. ఆస్ట్రేలియా కూడా బ్యాకింగేనా? ఆస్ట్రేలియా పాస్పోర్ట్ అంటే సంథింగ్ ఏదో ఏదో మైండ్ లో వస్తే అక్క బ్లడ్ రిలేటెడ్. ఓహో ఓకే. అంటే వాల్ పోస్టర్ బ్యానర్లోకి ఆ గేట్ ఎంట్రీ కొద్దిగా టఫెస్ట్ టాస్కే మనలాంటి వాళ్ళకి, ఇది ఇంపాసిబుల్లే ఓకేలే అనుకుంటున్న మూమెంట్ సార్ నాకు అదంతా. అంటే ఇదంత ఈజీ థింగ్ కాదని, కానీ ఎందుకో స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత దర్శక్ కూడా నేను కథ అయిపోయిన తర్వాత కథ నరేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకో నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, అన్న ఈ సినిమాకి ఎందుకో వెనకాతల నాన్నగారు పేరుంటే బాగుంటుంది అనిపిస్తుందన్నా, ఇది నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అన్న. ఎందుకన్నా తెలియదు. అరే నాని అన్న తప్ప ఎవరు ప్రొడ్యూస్ చేసినా బాగోదురా అన్నాడు. ఫ్రమ్ దెన్ హీ ఈస్ ట్రైంగ్ టు రీచ్ యూ. తర్వాత వచ్చేసాను, నేను వచ్చాను, చెప్పాను, సినిమా చేశాను. నౌ నాకు అప్పుడున్న మిస్కన్సెప్షన్ అంతా అబద్ధం, అదంతా ఫాల్స్. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను టు ఆల్ ద ఆస్పిరెంట్స్ అండ్ మీకు. ఐ వాస్ రాంగ్ బికాజ్ ఐ హ్యావ్ నో బ్యాకింగ్. నేను ఆస్ట్రేలియా లేదు నా వెనక, నేను సందీప్ కిషన్ లాంటి హీరోస్ ఎవరో ప్రొడ్యూస్ చేసిన షార్ట్ ఫిల్మ్ చేయలేదు. I'm not from your family. No, but what end of the day, like you said, నాకు అసలు తను ఇంత ముందు షార్ట్ ఫిల్మ్ చేసాడని నాకు తెలియదు. ఇప్పుడు దాకా నేను చూడలా. శైలేష్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు నాకు తెలియదు. నేను అక్కడ కలిస్తే ఒక అతను కలవాలంటున్నాడు అని లక్ష్మి నాకు చెప్తే, అవునా పంపించమని ఒకసారి చెప్పన్నా. ఇక్కడికి వచ్చాడు. 3వ మీటింగ్లోనో 4వ మీటింగ్లోనో నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకసారి కలు 12th కంటే నేను 12th ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియాలో ఏం పని అన్నా. అయితే ఏంటంటే ఇలా లేదు నాకు జాబ్కి లీవ్ పెట్టి వచ్చాను అన్నాడు. నాకు అప్పటిదాకా అది తెలియదు.
ఈవిడైతే ఇది వేరే స్టోరీ కంప్లీట్ గా. సో నేను ఇవన్నీ మీకు తెలియని విషయం నాకు మొదలు తెలుసు. ట్రై చేస్తే లేదు నేను చేస్తా అని వచ్చింది. నేను ఇలా రాసాను అని అంటే he said అది కరెక్ట్. if I don't like it I will not do anything, I have to like it and he gave me అది నేను చదవలా. చాలా నాకు పంపించి స్క్రిప్ట్ ఒక 4 నెలలు నేను ఇంట్లో ఉన్న కజిన్ అందరూ చదివేసి చాలా భయం. నేను చదవలా. ఎందుకు తెలుసా, చదివితే నో చెప్పాలన్న భయం. అక్కకి ఎలా నో చెప్తారు? అండ్ నేను చెప్పకుండా ఉండలేను. నేను కనుక చదివి నాకు ఇట్ డజంట్ వర్క్. సో నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యా ఏంటంటే ఎందుకు వర్కౌట్ అవ్వదు అని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కకి చెప్పాల్సి వస్తుంది. ఓకే, అందుకని చదవటం ఎంత దూరం పుష్ చేస్తే అంత దూరం పుష్ చేద్దామని. బట్ సర్లే ఇంకొక ఎండ్కి వచ్చేసింది, ఇంకా చదవాల్సిందే. చదివి లైక్ ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా అని and he చెప్పి didn't say that. అప్పుడు ఫస్ట్ టైం I think he asked for somebody else. నాకు చాలా నచ్చింది. ఇస్ ఇట్ బికాస్ అక్కనా లేకపోతే నాకు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా. నేను ఎందుకంటే నేను చక్కగా ఫ్రెష్ గా జడ్జ్మెంట్ చేసుకోగలను. ఇక్కడ ఏమన్నా తెలియకుండా ఏమన్నా బయాస్డ్ గా చూస్తున్నానా? సో నాకు ఆ రీకన్ఫర్మేషన్ అవసరం కదా. so it has nothing to do with where you are coming from. అవన్నీ క్లియర్. ఓన్లీ గుడ్ స్క్రిప్ట్స్ అంతే. బట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి జెన్యూన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే ఆల్ పోస్టర్ సినిమా ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, యాక్టర్ కూడా. సో నిజంగా రీచ్ అవ్వడం కష్టమే. ఎలా అంటే సడన్గా తలుపు కొట్టి కథ చెప్పలేరు. ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల నేను డెఫినెట్గా చాలా మంచి కథలు, వాల్ పోస్టర్ పాసిబిలిటీ ఉన్న కథలు చాలా మిస్ అయిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది యంగ్స్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన నేనే. అంటే ఇప్పుడు ఒక శ్రీకాంత్ కానీ, శౌర్య కానీ, నాగి కానీ, లేదా నందిని కానీ, శివ నిర్వాణ కానీ, ఎంతమందిని చేసిన నేనే. నేను చేయడానికి రెడీగా ఉన్నా. బట్ వాళ్ళు నాకు కథ చెప్పడానికి రావడానికి ఏదో ఒక దారి పట్టుకొని ఒక ప్రొడ్యూసర్ నుంచో ఎలాగో రావాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే నేను దూకేస్తా, అందులో డౌట్ లేదు. నువ్వు వచ్చావు నచ్చేసి దూకేసాను అంతే. అదే అందులో డౌట్ లేదు. కానీ ఒక యాక్టర్ అవ్వటం వల్ల ఆబ్వియస్లీ తెలియకుండా నాట్ ఎవ్రీ వన్ కెన్. అండ్ నేను చాలాసార్లు ఆలోచిస్తుంటా ఇది ఎలా నేను బ్రేక్ చేయను అని. నాకు అన్ని వినాలని ఉంటుంది కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. మీకు ఎంత వినాలని ఉంటుందో నాకు అసలు కథ చెప్పిన మూమెంట్ అసలు వాట్ అ గుడ్ లిజనర్ సార్. అంటే నేను కథ బాగా చెప్పానని అందరూ అనుకుంటారు. ఎందుకంటే 2 hours 45 minutes సింగిల్ స్ట్రెచ్ నెరేషన్ ఇచ్చానని బయటకు వెళ్ళి చెప్తాను. ఆయన అంతసేపు కూర్చొని విన్నాడా అని అడుగుతున్నారు. నేను చెప్పాను అంత బాగా నేను చెప్పాను. సెకండ్ 2 విషయాలు ప్రిపేర్ చేయరా అన్న మూడ్ బట్టి. ఒకసారి కొంచెం వెళ్ళాలి ఏదైనా ఉందంటే అప్పుడు ప్లాన్ ఏ, లేదు విందాం అంటే ప్లాన్ బి, రెడీగా ఉండరు. అండ్ ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు కథలు. ఇప్పుడు 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 మామూలుగా నాకు కథ చెప్దాం అనుకున్నది అందరిది వింటాం మొదలెట్టేస్తే నేను నా యాక్టింగ్ కెరీర్ రిజైన్ బాయ్ బాయ్ అని చెప్పి ఇంకా టోటల్ ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ వినాల్సి. సో ఏదో ఒక సోర్స్ ఎక్కడో విన్నట్టు ఇలా ఎవరో బాగుందని చెప్పడము, లేదంటే అలా అలా వచ్చి ల్యాండ్ అవడం. వచ్చిన తర్వాత ఇంకేది ఆలోచించను అసలు. ఏంటి నువ్వు వినేసి చాలా బాగుంటే అప్పుడు నువ్వు నాకు చెప్పు అలా. సో ఇప్పుడు నీ మాట నమ్ముతాను నేను. ఇంకొక విషయంలో ఇప్పుడు అక్క ఉంది కదా, ఇప్పుడు ఒక తెలియకుండా కొంచెం నాకు ఒక చిన్న ఏమంటారు ఒక సపోర్ట్ సిస్టమ్ స్టార్ట్ అయింది. సో చాలా విషయాలు కొంచెం అట్లీస్ట్ తను విని బాగున్న అది ఫిల్టర్ చేస్తే అట్లీస్ట్ ఐ గెట్ టు లిసన్ టు ఇట్. సో గైస్, okay, last one finishing. Basically I'll come one by one. Harsh, Sridevi, చాలా బ్యూటిఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నో ఐ మీన్ అఫ్ కోర్స్ ఇలాంటి ఒక కోట్ లాంటి సినిమా ఐఎమ్ షూర్ ఇట్ విల్ డూ సో మచ్ టు యువర్ కెరీర్ అండ్ ఇట్ విల్ బి అ వెరీ స్పెషల్ మెమరీ. విల్ బి వెరీ వెరీ హ్యాపీ. బట్ ఐ నో వితౌట్ యూ బోత్ కోట్ విల్ ఆల్వేస్ బీ ఇన్కంప్లీట్ అండ్ it won't be the same. Yeah, it will never be the same. And iddaru beautiful ga perform chesaru. So thank you so much. And I think you both will steal everyone's heart on 14. You did mine. And నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చిన వెంటనే లవ్ స్టోరీ ఇది అన్నాను ఫస్ట్. యా ఇది అందరు కోట్ అని పేరు పెట్టావు. హౌ డు వి టెల్ పీపుల్ దట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ? బికాజ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, ఇట్ వాస్ innocent, it was genuine, and I loved you both, and a lot many people will love you from 14. All the very best. Thank you. And Vijay, you are I feel you are our own Rahman in making. Okay, it might be ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్ లాగా అనిపించచ్చు మీకు, బట్ in few years I'm sure everybody will see why I'm saying this, because you understand the new age sound and also the old heart. And I think that's a killer combination. It's a beautiful combination. And కోట్కి నువ్వు ఇచ్చిన మ్యూజిక్
I think will be talked about a lot, and I can't wait. మన ఇద్దరం ఒక సినిమా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరలో. థ్యాంక్ యూ సార్. అండ్ దర్శి మై ఫేవరెట్, మై బాయ్. అండ్ చిత కొట్టాడు కోర్టులో. ఓకే, కోర్ట్ అంటే కోర్టులో, లిటరలీ కోర్టులో. అండ్ చాలా నాకు ఫస్ట్ ఆబ్వియస్లీ నాకు కథ కంటే ముందు నువ్వు వచ్చావు కథలోకి, కాబట్టి నా కథ వింటున్నప్పుడే నాకు నీ మొహంతో చూశాను, కాబట్టి నేను చూసిన నా ఊహ కంటే కూడా నువ్వు చాలా బాగా చేస్తావు సినిమాలో. అండ్ it's I'm very very proud of you, and on 14th I will be even more proud of you, listening to all the nice things people are going to talk about you. And Jagdish is ఏదో ఒక రోజు నీ దగ్గర ఏమైనా కథ అంటే నాకు, ఎందుకంటే నీలాగా జెన్యున్గా కథ చెప్పే ఫిల్మ్ మేకర్స్ నాకు చాలా ఇష్టం. ఐ రియలీ you see, any of my directors, whether it's Srikanth or Gautam or Rahul or Shaurya or Vivek, or all of them have this quality of wanting to tell stories genuinely. I always look forward to working with someone like you, and because ఇక్కడికి ఏదో పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టేద్దామనో, లేదంటే పాపులర్ అయిపోదామనో, ఫేమ్ సంపాదిద్దామనో, డబ్బు సంపాదిద్దామని కాకుండా కథ అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా, ఒక ప్యాషన్ ఉంటుంది కదా. ఈ ఏమంటారు దాన్ని, ఒకరికి తెలియని ఒక జెన్యూనిటీ. కథ చెప్తున్నప్పుడే వాళ్ళు 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా సరే, వాళ్ళ ఇమోషనల్ సీన్ చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోనే మనం చిన్న చెమ్మ చూడొచ్చు. అది ఓన్లీ వెన్ యూ రియలీ బిలీవ్ అండ్ విత్ హార్ట్ డూ సంథింగ్, దట్ ఈస్ వెన్ ఇట్ విల్ హ్యాపన్. అండ్ వెతుకుతూ ఉంటాను కానీ ప్రతిసారి దొరకడం ఇలాంటి వాళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ యూ, అండ్ థ్యాంక్ యూ దర్శి that I found him, and I'm very very proud of you. రేపు 14th నుంచి అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడతారు, ఆ మాట్లాడుకోవడం నేను వినాలి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆల్ ది బెస్ట్. నిన్న చాలా నాకు వస్తున్న చాలా నేను ఎలాగో అందరూ అక్క అక్క అని చాలా నిన్న చాలా ప్రేమ చూపించేశారు, అది ఆబ్వియస్. కానీ నాకు వచ్చిన చాలాలో కూడా 80% నీదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ నేను మనశ్శాంతిగా ఏదైనా నేను నిజంగా అవసరం చాలాసార్లు ఏంటంటే నేను అప్పుడు నా షూట్ వల్ల ఇంకోటి వల్ల నేను అప్రోచబుల్ ఉండను. అప్రోచబుల్ ఉండనప్పుడు నాకు చిన్న స్ట్రెస్ పెరుగుతుంటుంది. వాట్ ఇఫ్ దే నీడ్ మీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నువ్వు ఉండటం వల్ల నాకు ఏ రోజు యూ బికేమ్ దట్. వాళ్ళు ఏదైనా సరే నీకు చెప్పుకోగలరు. యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, మోస్ట్ ఆఫ్ ఇట్ నా దాకా కూడా రాకుండా. అండ్ దెన్ అండ్ ఐ నో ఇఫ్ దే రియలీ నీడ్ మీ, ఇట్ విల్ కమ్ టు మీ త్రూ యూ. సో నాకు అసలు ఏ స్ట్రెస్ లేకుండా నేను నా పని చేసుకోగలిగానంటే, అసలు ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ as co-producer, you're starting with a great film, and keep up the ఇదే లెవెల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేసుకుని ఇలాగే చేయాలి ఫిల్మ్స్. అక్క ఐ బికమ్ ద అక్క ఆఫ్ ద సెట్. ఇవాళ అమ్మ కూడా చేస్తాడు దర్శి నన్ను. అక్క టు ద సెట్, అమ్మ టు ద ఫిల్మ్. సో నైస్. థ్యాంక్ యూ. March 14 నిన్న నువ్వు ఏంటి స్టేజ్ April 14 అన్నావు కదా. సరే, దర్శి కూడా కరెక్ట్. ఒక రకంగా March 14 నుంచి April 14 వరకు థియేటర్లో ఉండబోయే కోట్ సినిమాని తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం. మేము ఆల్రెడీ ఐ థింక్ సినిమా గురించి చాలా చెప్పేసాం, ఇంకెక్కువ చెప్పం. నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పండి, సినిమా చూడండి. సినిమా మీకు నచ్చలేదు అనుకోండి, 100 మందికి చెప్పండి. సినిమా నచ్చింది అనుకోండి, ఒక్కరికి చెప్పండి చాలు. ఐ థింక్ అందరినీ కవర్ చేసేస్తాం ఆ ఒక్కరొక్కరుగా, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్, అండ్ వీ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ March 14th.